గాయ్స్, ఈరోజు మిరియాలు చారు చేస్తున్నాను. జ్వరం వచ్చినప్పుడు ఏదైనా తినాలనిపించడం డైజెస్ట్ అవ్వకపోయినప్పుడు ఈ మిరియాలు చారు చేసుకోండి, చాలా మంచిది. జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి వేసి పచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకుంటేనే చాలా బాగుంటుంది రసం. మిక్సీ జార్లో వేయకుండా ఎంతైనా దంచుకోండి. ప్యాన్ పెట్టాను, ప్యాన్ మీద ఆయిల్ వేసాను, వేడైంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, కొంచెం పసుపు, సన్నగా కట్ చేసుకొని 2 టమాటాలు, ఇవన్నీ కాసేపు టమాటాలు మగ్గించుకోవాలి. మగ్గించుకోవాలంటే ఉప్పు వేయాలి. దీంట్లో టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుందాం, రసం. చిక్కుడుకాయల ఏపుడు చేస్తున్నాను. కొంచెం నేను పోపు దినుసులు వేసుకున్నాను. దీంట్లో కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి అన్నీ దంచుకుని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చిక్కుడుకాయలు ఇప్పుడు దీంట్లో కొంచెం పుట్నాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుతున్నాం. అంతే, అయిపోయింది వేపుడు. చిక్కుడుకాయల వేపుడు ఈ బిర్యానీ రసంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చింతపండు పులుసు వేసాను, దాంట్లో ఇంకా కొన్ని నీళ్ళు వేసాను. మనం ఇందాక దంచుకున్నాం కదా వెల్లుల్లి, మిరియాలని, ఇప్పుడు దీంట్లో గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోతుందో చూసుకోండి, ఉప్పు సరిపోతే వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్, రెడీ అయిపోయింది మిరియాల రసం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.